అంటే మీరు ఇప్పుడు పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు. మీరు ఇంత రకంగా ఒకే ఒక్క మనిషి ఇంత రకంగా ఒక పెద్ద ఉద్యమంలాగా అసలు ఏ డిబేట్‌లో ఆగకుండా మీరు ఏ ఛానెల్ అయినా ఓపెన్ చేసి చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూటమి ప్రభుత్వానికి సంబంధించినోళ్ళు ఉంటారు. మీరు ఒక్కలే ఉంటారు సింగిల్‌గా. అది ఎంపీతో అయినా, ఎమ్మెల్యేతోనైనా ఢీ అంటే ఢీ అనే విధంగా మీ పోరాటం సాగుతూనే ఉంటది. అసలు ఇలాంటి కొన్ని క్రిటికల్ లేదా టఫెస్ట్ ఇంటర్వ్యూస్ కానీ, డిబేట్స్ కానీ వచ్చినప్పుడు మీరంతా చాకచక్యంగా, స్పాంటేనియస్‌గా మీరు సమాధానాలు చెప్తూ ఉంటారు. కొన్ని కొన్ని పార్టీకి అవి వ్యతిరేకంగా కూడా అవుతూ ఉండొచ్చు. అది పార్టీ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలుంటాయి. ఎందుకనంటే ప్రతిపక్ష పార్టీలు ఏ పాయింట్‌ని కూడా వదలరు. వాళ్ళేం చేస్తారు, దేన్నైనా అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు అంటే మిమ్మల్ని వీడు అని సంబోధించడం కరెక్ట్ కాదు. బట్ వాళ్ళు మాట్లాడేది. వీడేం మాట్లాడతాడు, వీడిని ఎలా అయినా ఇరికించేయాలి అని చెప్పి ఏదో ఒకలాగా ప్లాన్ చేస్తూ ఉంటారు. మరి ఆ ఇంపాక్ట్ అనేది కంప్లీట్ పార్టీ మీద పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీకు జగన్ అన్న కానీ, లేదంటే వైఎస్ భారతమ్మ కానీ, లేదా స్పోక్స్ పర్సన్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కాల్ చేసి నువ్వెందుకు ఇలా సమాధానం చెప్పవు, ఇలా చెప్పకుండా ఉండాల్సింది, నువ్వు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అన్న సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? అంటే అసలు భారతమ్మ గారు అయితే ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ పొలిటికల్ పార్టీగా పొలిటికల్ పార్టీలో భారతమ్మ గారు ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. ఆమె కంప్లీట్గా సాక్షి, సో భారతీయ సిమెంట్స్ ఈ వ్యవహారాలు వాటి వరకే చూస్తారు. పార్టీలో పలానా వాళ్ళు ఏ పదవిలో ఉన్నారో వాళ్ళు ఏంటనేది ఆమె మానిటరింగ్ చేయరు. సో ప్రజెంట్ అయితే మానిటరింగ్ ఏం చేయట్లేదు. రెండోది ఏంటంటే నాకైతే ఎప్పుడు పార్టీ నుంచి పలానా వ్యక్తి అంటే పై స్థాయిలో ఉన్న ఏ వ్యక్తి కూడా నాకు ఫోన్ చేసి నువ్వు ఇది తప్పు మాట్లాడావు, ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండని నాకైతే ఏ రోజు చెప్పాల. ఎందుకంటే నేను ఎక్కడ ఆ లైన్ క్రాస్ అయ్యి ఉండను అనుకుంటున్నా. క్రాస్ అయితే ఖచ్చితంగా చెప్తారు, కాదు నాకు జగన్ గారు ఒక సందర్భంలో అంటే నన్ను అరెస్ట్ అయిన నేను విడుదలైన తర్వాత నేను మంగళవారం రోజు అరెస్ట్ అయ్యాను. నెక్స్ట్ బుధవారం రిలీజ్ అయ్యాను. అదే బుధవారం మార్నింగ్ వచ్చేసాను. గురువారం జగన్ గారు నేను కలవటం జరిగింది లోటస్ పాండ్లో. హైదరాబాద్ వచ్చారు ఆ రోజు ఆయన కోర్టు పని మీద. సో హైదరాబాద్ వస్తే నేను కలవటం జరిగింది. వెంకటరెడ్డి నీకు ఎంటైర్ పార్టీ అండగా ఉంటుంది, నీ మీద మళ్ళీ వాళ్ళు కేసులు పెడతారు. సో ఆల్రెడీ దానికి సంబంధించి మన లీగల్ టీంతో నువ్వు ఎప్పుడు టచ్లో ఉండు, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉండు. సో ఎక్కడ టంగ్ స్లిప్గా మాకు అవతల వాళ్ళు టెంప్ట్ చేస్తారు నిన్ను, ఏదో ఒక విధంగా వాళ్ళని టెంప్ట్ చేసి సో రెచ్చగొట్టేట్టుగా పర్సనల్గా వెళ్తారు. అది నా మీదో పార్టీ మీదో లేదా నీ మీదో అట్లా వెళ్తారు. సో ఎక్కడ నువ్వు టెంప్ట్ కావద్దు, టంగ్ స్లిప్గా మాకు అగ్రెసివ్గా మాట్లాడదు. అదే మా నాయకుడులో ఉన్న నిజాయితీ. అదే చంద్రబాబు నాయుడు అయితే ఏం చెప్తాడు తెలుసా, బోషిడీకే అన్నావు కదా ఇంకా రోజు అదే విధంగా తిట్టాలని అంటాడు. కానీ జగన్ గారు టంగ్ ఎక్కడ స్లిప్ కావద్దు అని చెప్పారు అని అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలనేది నాయకుడు ఇచ్చేటటువంటి దిశానిర్దేశం. సో నేను డిబేట్ నాకు ఇప్పుడు అని కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా అవతల పార్టీలన్నీ మాకు వ్యతిరేక పార్టీలే. అది తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకోకముందు కూడా వాళ్ళందరూ మా మీద వ్యతిరేకంగానే మాట్లాడేవాళ్ళు. సో అప్పుడైనా మాకు అలవాటే. సో నేను అదొక 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు ఒక సంవత్సరం దాదాపుగా సంవత్సరం అంటే 6.5 సంవత్సరాలు, ఇప్పుడు ఒక సంవత్సరం దాదాపు 8 సంవత్సరాల నుంచి డిబేట్లకు వెళ్తున్నా కాబట్టి అలవాటు అయిపోద్ది కదా. సో రెగ్యులర్గా నెంబర్ ఆఫ్ డిబేట్స్కి అటెండ్ అవుతాం కాబట్టి సబ్జెక్ట్ ఏంటనేది తెలిస్తే సో దాని మీద మనకు ఏమైనా లెక్కలు అలాంటివి ఉంటే దాన్ని మనం ప్రిపేర్ అవ్వటం ఉంటుంది. మిగిలిన పొలిటికల్ అయితే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఏదైతే వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి రియాక్ట్ అవుతాం. నాకు ఈ మధ్య బాగా గుర్తు, వాళ్ళు మాట్లాడితే తల్లి చెల్లి అంట ప్రతి డిబేట్లో మాట్లాడతారు. తల్లి చెల్లిని తీసుకొని రండి అది ఇదని, మీరు కూడా 3 పిల్లల్ని తీసుకొని రండి అన్నా నేను కూడా. అది స్పాంటేనియస్గా వచ్చింది, మనమే అనుకున్నది కదా. ఎందుకంటే వాళ్ళు చాలా డిబేట్లో తల్లి చెల్లి అని మాట్లాడి మనం ఎప్పుడు అనలా. ఆ రోజు అలా స్పాంటేనియస్గా మరి అంతే కదా, మీరు కూడా 3 పిల్లల్ని తీసుకొని రండి అప్పుడు తల్లి చెల్లి ఏంటి లేకపోతే ఏం అడిగినా వాళ్ళు అదే ఆవేశంలాగా అప్పులు ఎందుకు చేస్తున్నారంటే ముందు మీరు తల్లి చెల్లిని తీసుకొని రండి, మీరు సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వట్లేదంటే తల్లి చెల్లి అంటారు. సో మీరు ఎందుకు అప్పులు చేస్తున్నారంటే తల్లి చెల్లి అంటారు. సో దేనికి దానికి సంబంధం ఉండదు. ఆవేశంలాగా తల్లిని తీసుకొని రండి చెల్లిని తీసుకొని రండి, అరే మేము అడుగుతున్న ప్రశ్న ఏంటి, మీరు చెబుతున్నటువంటి సమాధానం ఏంటి అనే యాంగిల్లో చర్చా వేదికలు వచ్చినప్పుడు వస్తాయి స్పాంటేనియస్గా. అంతే తప్ప మరి మనం ప్రిపేర్ అయ్యేది కదా. లెక్కలు ఇలాంటివి అయితే సబ్జెక్ట్ ఖచ్చితంగా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి. అందులో ఆ ఛానల్స్ మీకు ప్రిపేర్ అవ్వడానికి టైం కూడా ఇవ్వరు. వాళ్ళకి అసలు ఏం లెక్కలు అవసరంలా, వాళ్ళకి తిట్లు కావాలి, వర్సెస్ వేయాలి, వాళ్ళు తిట్టుకున్నట్టు నిప్పుడు వాళ్ళు లెగిసినట్టు పెంచుకోవాలని తప్ప ఒక్క అప్పులు. ఇప్పుడు మనం ఇంత లెక్కలతో చెప్తాం డేటా. ఇప్పుడు మాకు జగన్ గారు చూడండి సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ ఉంటుంది, ఏదో 5 నిమిషాల్లో కట్టే తెచ్చేలాగా ఉండదు. ఎవరు ఏం చేశారు, మనం ఏం చేసాం, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది విత్ ఫిగర్స్ విత్ డేటా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు కానీ, కాగ్ లెక్కలు కానీ, బడ్జెట్ లెక్కల ఆధారంగానే ఉంటాయి.
సో అది క్లియర్గా ఎవరు కరెక్ట్ అనేది క్లియర్గా అర్థమైపోయేది. కానీ వాళ్ళు చూడండి ఎలాంటివి మాట్లాడతారు, ఒకరికి నలుగురు కూర్చొని ఒక్కడు లెక్కలతో రాడు, అన్ని అబద్ధాలను చేస్తానికి వస్తారు. మళ్ళీ వాళ్ళకే పడదు. ఇప్పుడు మా మీద వ్యతిరేకం కాబట్టి వాళ్ళందరికీ మేము వాళ్ళకి శత్రువు కాబట్టి వాళ్ళు కూడా శత్రువులైనా వాళ్ళ మిత్రులుగా కలిసిపోయి ఉన్నారు. పైకేమో అలా కలిసి ఉన్నారు, లోపల కత్తులు చూసుకుంటానే ఉంటారు. పబ్లిక్ మీటింగ్స్ పెట్టినప్పుడు మనకి బహిరంగంగానే అక్కడ కొన్ని గొడవలు జరుగుతున్నప్పుడు చూస్తూనే జరుగుతాయి. జనసేన వాళ్ళు అయితే చెప్పారు కదా ఆల్రెడీ, జనసేన వాళ్ళు తిట్టినా తిట్టించుకోండి, గిల్లినా గిల్లించుకోండి, కొట్టినా కొట్టించుకోండి ఆల్రెడీ వాళ్ళ నాయకుడే చెప్పాడు. అందుకనే కదా పవన్ కళ్యాణ్ రియాక్ట్ గాంధీ ఇప్పుడు చిరంజీవి గారిని బాలకృష్ణ ఏమన్నాడు అసెంబ్లీలో, ఆడు ఈడని మాట్లాడాడు. ఆడు ఈడని మాట్లాడితే ఈయనేమన్నాడు, నోరు మూసుకొని కూర్చున్నాడు. మరి ఇంక అంతకంటే సిగ్గుమాలిన తనం ఏముంటుంది? ఎందుకంటే ఈయన రెచ్చిపోతే ఆడు పుచ్చిపోతాడని తెలిసి అందుకనే ఈయన మాట్లాడటం. సో వాళ్ళు ఎన్ని తిట్టినా వాళ్ళు పడే ఉంటారు.